ఓం నమో వీరబ్రహ్మణే. భక్తాదులందరకు ప్రజలందరకు తెలియజేయడం ఏమనగా, ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో పాడి పంటలతో తర్వాత విద్యావంతులుగా మీకు పుట్టే పిల్లలు కూడా మీ సంతానం కూడా విద్యావంతులుగా ఉండాలని ఆ దేవదేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ కొట్టండి, అందరికి షేర్ చేయాలని కోరుతున్నాము. మరియు అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నం భోంచేసే టయానికి మనము ముందు స్నానం చేసి భోజనం చేయాలి. అంటే అన్నం భోంచేసి అన్నం తినకముందు స్నానం చేసిన తర్వాత ప్లేట్ కాడ కూర్చొని అన్నపూర్ణేశ్వరిని స్మరించుకొని తర్వాత మరియు అన్నం గరున ప్లేట్ గరున నీళ్ళని తీసుకొని నీళ్ళని ప్రోక్షించిన తర్వాత అన్నం ఒక ముద్ద గడ్డకు పెట్టిన తర్వాత అన్నపూర్ణేశ్వరిని స్మరిస్తూ మాతా అన్నపూర్ణేశ్వరి అని మంత్రాన్ని ధ్యానం చేస్తూ అన్నం భోంచేస్తే మంచిది. తర్వాత అన్నం తినే టయానికి ఏడుచుకుంటూ అన్నం తినరాదు. తర్వాత అన్నం తినేటప్పుడు చెడు ఆలోచనలు చేయరాదు, చెడు మాట్లాడరాదు. తర్వాత అన్నం తినేటప్పుడు ప్లేట్ని అక్కడ వదిలి పెట్టరాదు. ఎప్పుడు ప్లేట్ అప్పుడు శుభ్రం కడగాలి. శుభ్రం కడిగి పెట్టినామనుకోండి, మనకి దేవుడు అన్నం ఇస్తున్నాడు. తర్వాత అన్నము తినే ముందు మన ఇష్టదైవం అనగా మీ ఇంటి దేవుడు కానీ ఎవరింటి దేవుని వాళ్ళు తలుచుకోవాలి. అన్నం భోజనం ఇంటి దేవుని మీ ఇంటి దేవుని మీరు తలుచుకొని తర్వాత భోజనం అనుకోండి, ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆ భగవానుడు విశ్వకర్మ భగవానుడు పరబ్రహ్మ స్వరూపుడు మనకు అన్నము ఆరోగ్యము సుఖము సంపద అన్ని విధాల్లో ఇస్తాడని తెలియజేస్తున్నాము. తర్వాత అన్నం భోజేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, అన్నం ప్లేటు ముందు పెట్టుకొని ఎక్కడో ఎవరితోనో మాటలు పెట్టుకుంటారు. అట్లా అన్నం పూర్తి అయిన తర్వాత ఏరే వాళ్ళతో మాటలు పెట్టాలి కానీ అన్నము మన ఎదురుగా అన్నం పెట్టుకొని అక్కడ లేచిపోయి వాళ్ళతో మాటలు పెట్టరాదు. ఏరే వాళ్ళతో మీటింగ్ పెట్టుకోకూడదు. అన్నము ప్రశాంతంగా భగవంతుని స్మరణ చేస్తూ భగవంతు నామ స్మరణ చేస్తూ అన్నం భోంచేస్తే మనకు ఆ భగవంతుడు ఎప్పటికీ ఎల్లవేళలా మన కుటుంబానికి అన్నము ఆరోగ్యము సుఖము సంపద సిరి సంపదతో వర్ధిల్లుతుంది ఆ ఇల్లు అని అర్థము. కాబట్టి భక్తులారా, అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నం భోంచేసేటప్పుడు ఏ చెడు అలవాట్లు లేకుండా ఏ చెడు ఆలోచనలు లేకుండా భగవంతు నామ స్మరణ చేస్తూ అన్నం భోంచేయండి. మీ కుటుంబానికి శుభం కలుగుతుందని తెలియజేస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.